అందరికి నమస్కారం. ఇవాళ ఆపరేషన్ సింధూర్ ఇది ఆగిపోయింది. ఆగిపోవడం మంచిదే. కానీ మొదలు పెట్టకుండా ఉండడం ఉండుంటది చూసిండ్రా? అది ఇంకా మంచిగుండేది. సరే ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, చాలా రీజన్స్ ఉన్నాయి. నేనొక్కటి చెప్పడం అనే కాదు. మీరు కూడా తెలుసుకోవాలి. మీరు కూడా తెలుసుకుంటేనే మంచిది. ఈ మాట నేను రిపోర్ట్ చేస్తా ఉన్నాను. జడ్జి మీరు చేయండి ప్రజల్లారా. అసలు ఈ యుద్ధం అనేది ఏంది? ఎందుకు స్టార్ట్ అయింది? ఎట్లా స్టార్ట్ అయింది? అనేది గనుక మనం కొన్ని కొన్ని విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఆపడం ఎందుకు ఆపినాం అనేది. యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది అంటే మీకు తెలిసిందే కదా! పెహల్గాంలో 26 మంది హిందువుల్ని ఒక నలుగురు, ఐదుగురు టెర్రరిస్టులు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు వేరి వేరి మరీ చంపేసిండ్రు. వాళ్ళ కుటుంబ సభ్యుల ముందర అంతా కూడా. దాంతోటి మనకు దేశంలో ఉన్న వాళ్ళందరూ కోపం వచ్చింది. పాకిస్తాన్ పైనకి యుద్ధానికి పోయినాం. సరే పోయినాం ఆడదాకా. పోయినాక 3 రోజులలో సీజ్ ఫైర్ చేసినాం. అంటే 3 రోజులలోనే ఇక మనం యుద్ధం బంద్ చేసేసినాం. ఇక మనతోటి అయితలేదని చెప్పి బంద్ చేసినాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నారు? మరి మనతోటి అయితలేదా అంటే, మనతోటి అయితలేదంటే ఇప్పుడు అమెరికా వచ్చేసి మీరు ఆపేసేయండి అని చెప్పిండ్రు. ఇక మనం ఆపేసినాం. అది అమెరికా డిక్లేర్ చేసింది. మనం చేయలేదు అది. ఆ డిక్లరేషన్ కూడా ఏందంటే అమెరికా డిక్లేర్ చేసింది. మనం సీజ్ ఫైర్ చేసేస్తున్నాం. అంటే మనం యుద్ధం ఆపేస్తున్నాం అని అమెరికా డిక్లేర్ చేసింది కానీ మనం చేయలేదు. అంటే ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఇది ఇండియా, పాకిస్తాన్ మధ్యలో గొడవ. ఈ గొడవని మనం ముందరకు తీసుకుపోవద్దు సంతోషమే. కానీ ఆపాల్సిన పూచి మనదే ఉంటుంది. ఎందుకంటే సిమ్లా అగ్రిమెంట్‌లో టాక్ అదే ఉంటుంది. సిమ్లా అగ్రిమెంట్‌లో ఏమన్నా ఉంటే మనం కూర్చొని తెలుసుకోవాలి కానీ మిగతా వాళ్ళు కాదు అని చెప్పిండ్రు. మరి ఇది ఇంత ఉంది కదా! ఇప్పుడు చూడండి నేను కొన్ని చూపిస్తాను నేను మీకు. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ గారు ఎప్పుడు ఇది జస్ట్ నిన్నటి రోజున ఆఫ్టర్ లాంగ్ నెట్ టాక్స్ మీడియేటెడ్ బై యునైటెడ్ స్టేట్స్ ఐఎమ్ ప్లీజ్ టు అనౌన్స్ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ అగ్రీడ్ టు ఎ ఫుల్ అండ్ ఇమ్మీడియట్ సీజ్ ఫైర్. ఈయన చెప్పిండండి ఇది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు సరే ఆయన ఏదో రీజన్స్ తోటి మంచిగా చెప్పుంటారు. మరి ఇంత మంచి డొనాల్డ్ ట్రంప్ అయితే నాకు ఒకటి, ఇప్పుడు రష్యా అండ్ యుక్రెయిన్ ఉంది. ఈ యుద్ధం 3 ఏళ్ళ నుంచి నడుస్తూ ఉంది. ఈ 3 సంవత్సరాల నుంచి నడుస్తున్న యుద్ధాన్ని మాత్రం ఈయన ఆపట్నే లేదు. కానీ మనల్ని మాత్రం 3 రోజులలో ఆపేసిండు. అంటే మనం బలహీనులమా? లేకుంటే మంచోళ్ళమా? మళ్ళీ ఏమన్నా చేయవచ్చా? ఇప్పుడు ఇదొక క్వెషన్. ఇంకొక క్వెషన్ ఇది చూడండి. జస్ట్ ఇది ఏంటి 9థ్ రోజు. 9థ్ రోజు నైట్ 11:15 పీఎంకి అంటే రాత్రి 11:15కి ఇది బీజేపీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిండ్రు. మేము నో పీస్ టాక్స్ ఫర్ ఫ్యూటైల్ పీస్ టాక్స్ అండ్ నో పేషెన్స్ ఫర్ ఫ్యూటైల్ పీస్ టాక్స్. అంటే మనము ఇంక మేము పీస్ టాక్లు మేము మాట్లాడము. పీస్ టాక్ అనేది మాకు అవసరం లేదు. మేము ముందుకు వెళ్తాము. ఇంతకంటే ముందు చేసిన అన్ని చేసిన వాళ్ళు చేసినట్టు చాలు. ఇక మీ అంత నాన్సెన్స్ అక్కర్లేదు అన్నట్టు పెట్టాను. ఆ తెల్లవారి ఇది చూడండి. ఇండియా రీఅఫర్మ్స్ ఇట్స్ కమిట్మెంట్ టు పీస్. అంటే ఇది అయినాక ఒక రోజుకే అండి. ఇగో ఇది చూడండి డేట్ ఇక్కడ చూడండి. ఇదేమో 9 తారీఖు నాడు, ఇది 10 తారీఖు నాడు రాత్రి 11:15కి, ఇదైతే సాయంత్రం 6:40కి ఇది. అంటే ఇక అసలు ఒక అడ్డు అదుపు లేదా మీ ఆలోచనకి, మీ విధానాలకి, మీ పద్ధతులకి అని అనొచ్చు. అంటే అది పార్టీ, ఇది గవర్నమెంట్ అని చెప్పి ఎవరైనా చెప్పేటోళ్ళు ఉంటారు. అంటే అవి 2 వేరే వేరా? వేరే వేరే కాదు కదా! ప్రభుత్వం నడుపుతుంది అదే పార్టీ కాబట్టి ఇక మరి మా ఆలోచన అది చేయాలి. నాకు ఇందులో ఈ సింధూరానికి ఎంత గౌరవం ఉంది అనేది నా ఫస్ట్ క్వెషన్. మరి 26 మంది అట్లా చనిపోతే వాళ్ళకి ఏమి మనము అంటే లైక్ వాళ్ళ తరఫున మనం ఏం పోరాటం చేసినట్టు. రెండోది సివిలియన్స్ కూడా బార్డర్‌లో పూంచ్‌లో చాలా మందికి దెబ్బలు తాకినాయి. చనిపోయిన వాళ్ళు 13 మందో, 15 మందో ప్రాపర్‌గా తెలవదు. బట్ సబ్జెక్ట్ కరెక్షన్ ఏదో ఆ నంబర్ అయితే ఉంది. చాలామంది ఇల్లులు కూలిపోయినాయి. ఇంగా చాలామంది కూడా అసలు హాస్పిటలైజ్ అయినరు. హాస్పిటల్‌లో బ్లడ్ కూడా అయిపోయింది. ఇవన్నీ జరిగాయి. ఇవి ఒక సైడ్. ఇంకో సైడ్ ఇది చూపిస్తాను చూడండి ప్రజలారా. అంటే కొన్ని చూపించాల్సిన అవసరం ఉంది అనిపించింది. ఈయన పేరు ఇమ్తియాజ్ గారు. ఈయన బీఎస్ఎఫ్ జవాన్. నిన్న క్రాస్ ఫైరింగ్‌లో నిన్న చనిపోయారు. ఈయన నంబర్ 1. ఇంక నంబర్ 2 మనకు తెలిసిందే కదా! ఇప్పుడు ఈయన ఇమ్తియాజ్ గారు అయితే మురళీ నాయక్. ఓకే. యుద్ధ వీరుడు. మొన్న చనిపోయిండు యుద్ధంలో. ఓకే. ఇదే సింధూర్ దాంట్లే ఈ యుద్ధంలో. ఇది ఇంకొక చూడండి ఇక్కడ సూరజ్. ఓకే. సూరజ్ సింగ్ యాదవ్. ఈయన కూడా మొన్న బాంబ్ పేలి చనిపోయిండు ఆయన. ఇక్కడ అయిపోలేదు ప్రజలారా. కొంచెం కిందకి వచ్చి చూపిస్తాను నేను. ఇగో ఈయన ఒక బీఎస్ఎఫ్ జవాన్ పీకే సాహు. అన్నోయింగ్లీ బార్డర్ లైన్‌లో ఇట్లుంటది కదా! లైన్ ఆఫ్ కంట్రోల్ క్రాస్ చేసి అటు పెట్టంగానే ఖతం వాళ్ళు లాక్ అయిన వెళ్ళిపోయిండ్రు. ఇంగంతే. సో,
అట్లా లాక్కని వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి, మారియో రూబియో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ అమెరికా, రైట్? ఈయన ఏం చెప్పిండంటే ఇప్పుడు సీజ్ ఫైర్ వచ్చేసింది, ఇంకా సీజ్ అంటే ఇక కొట్లాట అనేది లేదు, ప్లస్ ఒక న్యూట్రల్ గ్రౌండ్లో, ఇక ఇక్కడ చూడండి న్యూట్రల్ గ్రౌండ్లో ఇండియా పాకిస్తాన్ చర్చలు సాగిస్తుంది మళ్ళా అని చెప్పి ఇంకోటి మొదలుపెట్టారు. అంటే మన మాట కూడా అన్నీ చెప్తారు ఇక. అంటే అమెరికాకు మనం ఇంత దాసోహం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మరి? అంటే అమెరికా ఎవరి ఇంట్రెస్ట్లను కాపాడుతుంది అదొక్కటి తెలుసుకోవాలి. నాకు తెలిసి ఇప్పుడు మనం ఇట్నే అనుకుంటాం, ప్రధానమంత్రి గారా పార్టీ అనా కాదు, కానీ అమెరికాకు అంత వంగి నమస్కారం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళు చెప్తే వినగానే మన ఆపరేషన్ సింధూర్ వెంటనే ఆపేసి గౌరవ మర్యాదలు పొడగొట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ అమెరికా అంత గొప్పగా ఏమన్నా చేసిందా మనకు? అంత గొప్పగా ఏం చేయలేదు. కిందికి వచ్చినాక చెప్తా వాళ్ళు ఏమేం చేసినారు అది కూడా ప్రజలారా. తర్వాత ఇటు చూడండి, ఈ సీజ్ ఫైర్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే ఇండియా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్లు ఇద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నరేంద్ర మోడీ గారు, షహబాజ్ షరీఫ్ గారు, వాళ్ళిద్దరు ఉన్నారు. అట్లాగే మన నుంచి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇప్పుడు జయశంకర్ గారు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ ఆసిమ్ మునీర్ ఉన్నారు. తర్వాత అజిత్ దోవల్ మన సైడు, ఇంకా ఆసిమ్ మాలిక్ వాళ్ళ సైడు. సో ఇట్లా అంటే మనము వాళ్ళు అందరూ కలిసి జాయింట్గా 2-3 రోజుల నుంచి నడుస్తున్న మాటలల్లా ఇప్పుడు ఏమైందంటే స్టోరీ, మేము సీజ్ ఫైర్ చేయండి అని చెప్పారు, మనం ఆపేసినాం. ఒక మాట ఆలోచించండి, మనకు దీంట్లో నష్టం జరుగుతుంది కాదని ఏం లేదు, అక్కడ నష్టం జరుగుతుంది. కానీ మనం ఏం గౌరవం ఇచ్చినాం అనేది మనం ఒకసారి తెలుసుకోవాలి. మన వాళ్ళు ఇప్పటిదాకా చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఏం గౌరవం ఇచ్చినాము, మిలిటరీ వాళ్ళకి ఏం గౌరవం ఇచ్చినాము, పెహల్గాంలో చనిపోయిన వాళ్ళకి ఎంతమందికి గౌరవం ఇచ్చినట్టు మనము, అట్లాగే సివిలియన్స్కు ఏం గౌరవం ఇచ్చేసినాము, మనము ఆ సిమ్లా అగ్రిమెంట్కు ఏం గౌరవం ఇచ్చినాము, మనం అంటే ఇది ఎందుకు ఆపినట్టు, ఎందుకు యుద్ధానికి ముందుకు పోయినట్టు, ఈ 4 దొంగలు ఉన్నారు కదా, మరి ఆ టెర్రరిస్ట్గా ఉన్నారు కదా, వాళ్ళని దొరకబట్టినామా? వాళ్ళని దొరకబట్టని కూడా లేదు కదా కనీసం. మనం వాళ్ళని ఏమీ చేయలేదు మనం. అంటే మనం ఈ యుద్ధానికి ఎందుకు పోయినట్టు, ఎందుకు వచ్చినట్టు వాళ్ళని దొరకబట్టలేదు. ఇంకా ఇప్పుడు 10-15 రోజులు కాబట్టి ఈ యుద్ధం జరగబట్టి, అయినా మనం వాళ్ళని దొరకబట్టలేదు. ఇది ఎందుకు అంటే ఇది ఫెయిల్యూర్ కాదా మనది? సరే, ఇక్కడనే అయిపోలేదు ప్రజలారా, ఇంకా కొంత ఉంది. ఇది సరే, ఇది ఇక్కడ అయిపోయాక ఇంకొంచెం కెమికల్ చూపిస్తాను. ఇది అన్నిటికంటే మరీ దారుణం. ఇది చూడండి, పాకిస్తాన్ పిఎంఓ సేస్ ఐఎంఎస్ హ్యావ్ అప్రూవ్డ్ $1 బిలియన్ లోన్. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి $1 బిలియన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ వాళ్ళు అప్రూవ్ చేసిండ్రండి వీళ్ళకు. ఎందుకు అప్రూవ్ చేసిండ్రు చెప్పండి? అంటే ఇందులో ఇప్పుడు అన్ని కంట్రీస్ ఎంతో కొంత డొనేట్ చేస్తే కదా, మనది 8th పొజిషన్. ఈ డొనేషన్స్లో మనది 8th పొజిషన్. అంటే మనం 8th పొజిషన్లో ఉన్నాం డొనేషన్స్లో. కానీ మన మాట చెల్లకుండా పాకిస్తాన్కు డబ్బులు ఇస్తాం. అంటే మనము ఐఎంఎఫ్కి డబ్బులు ఇన్ఫ్యూజ్ చేస్తాం, ఐఎంఎఫ్ వాళ్ళు ఆ డబ్బుల్ని తీసుకొని పాకిస్తాన్కి ఇస్తుంది, పాకిస్తాన్ ఆ డబ్బుల్ని తీసుకొని టెర్రరిస్టులను పెంచుతుంది, ఇంకా మన యుద్ధానికి వస్తుంది. ఇక అంటే మనకు ఎవరు సపోర్ట్ చేసినట్టు ఇక్కడ? మరి అమెరికా సపోర్ట్ చేయలేదు కదా, ఐఎంఎఫ్లో మిగతా కంట్రీస్ అన్నీ కదా, వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు కదా, చైనా సపోర్ట్ చేయలేదు కదా. మరి అంటే ఇప్పుడు టర్కీ వాళ్ళు చక్కగా వాళ్ళకు యుద్ధ విమానాలు కూడా ఇచ్చిండ్రు, మలేషియా వాళ్ళు ఇచ్చిండ్రు. అంటే ఏ దేశం మనకు సపోర్ట్ చేసింది ఇందులో? నాకు తెలియక అడుగుతా, ఏ దేశం సపోర్ట్ చేసింది? ఏ దేశం కూడా సపోర్ట్ చేయలేదు మనకు. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ మనకే ఉంది కదా అంటాం, సౌదీ అరేబియా మనకే ఉంది కదా అంటాం. మరి ఎందుకు ఆపలేదు? ఈ మాట ఎందుకు ఆపలేదు? ఈ పని ఎందుకు ఆపలేదు? వాళ్ళకు ఐఎంఎఫ్ నుంచి డబ్బులు పోయేటట్టు ఎందుకు చేసిండ్రు? వాళ్ళని సస్టైనబిలిటీ లైక్ ఎందుకు తీసుకుపోయినరు? మనతో ఎందుకు యుద్ధాన్ని ఆపించిండ్రు? వాళ్ళను ఆ డబ్బులు ఇచ్చేసి వాళ్ళను ఏం చేద్దామని మళ్ళీ? అంటే వాళ్ళ నుంచి మళ్ళీ టెర్రరిజం పెంచడే కదా ఇది? ఇదేనా వీళ్ళు చేసే పని? సో ప్రజలారా, ఇట్స్ కైండ్ ఆఫ్ రియల్లీ డిప్రెసింగ్. ఇక ఇంకొకటి చూపిస్తా, ఇక్కడనే అయిపోలేదు, మన వాళ్ళు చేసిన ఇంకా కొంత దరిద్ర పనులు కొన్ని చూపిస్తా చూడండి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది. ఓకే, ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టిన తర్వాత దీని ట్రేడ్ మార్క్ కోసం ఎంతమంది పోటీ పడ్డారో చూడండి. ఇదైతే అతి విడ్డూరంగా ఈ ట్రేడ్ మార్క్ కోసం ఇక్కడ చూసినారు కదా మీరు, రిలయన్స్ వాళ్ళు ఈ ట్రేడ్ మార్క్ కోసం. సరే, రిలయన్స్ వాళ్ళు ఏదో చేసినంటే ఇగో ముఖేష్ చిత్రమా గలవారు, వీళ్ళు ఇంకోవాళ్ళు, ఈ ఇంకోళ్ళు చూడండి, ఇదేంది గ్రూప్ కెప్టెన్ కమల్ సింగ్ ఒబెరాయ్, వీళ్ళంతా అంటే ఈ కంపెనీలు అన్నీ కూడా అసలు అలోక్ కొఠారి, ఇక వీళ్ళందరూ కూడా సింధూర్ అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఉంది కదా, దాన్ని ట్రేడ్ మార్క్ కోసం అది పోటీ పడ్డది. అసలు రిలయన్స్ వాళ్ళకు ఇది ఎందుకు దీనికోసం ఈ ట్రేడ్ మార్క్ కోసం ఉరికిని చెప్పి రిలయన్స్ వాళ్ళు ఇదేనా? అంటే యుద్ధం ఒకదికి అవుతా ఉంటే నెక్స్ట్ డేనే 7th వెళ్తే ఇగో 8th రోజు వీళ్ళు
చక్కగా పెట్టేసిండ్రు అప్లికేషన్ ఫామ్. నాకు కావాలి దీని ట్రేడ్ మార్క్ అని చెప్పేసి. అంటే బిజినెస్ కావాలన్నా జనాలు అటు చచ్చిపోతా ఉంటే అది కావాలన్నా అంటే మన దగ్గర ఇప్పుడు మన కార్పొరేట్ వ్యవస్థ కూడా ఎట్లా తయారైందో ఒక్కసారి ఆలోచించాలి ప్రజలారా. వీళ్ళందరూ ఎవరు కొమ్ము కాస్తుండ్రు, ఎందుకు కొమ్ము కాస్తుండ్రు అనేది కూడా మనకు అర్థం కావాలి ఎంతో కొంత. మరీ అర్థం కాకుండా ఉంటే అది చాలా తప్పది. తర్వాత ఇక్కడనే అయిపోలేదు, ఇంకా కొంచెం కిందికి వెళ్ళి చూపిద్దాము. ఐ థింక్ ఐ బాట్ ఇట్. ఇగో ఇక్కడ ఒక్కసారి చూపిస్తాను నేను, చూడండి ప్రజలారా. లైక్ హౌ దిస్ కంట్రీ అంటే లైక్ మన దగ్గర ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాంబులు ఎక్కడ పేలలేదు అంటారు కదా. పార్లమెంట్ మీద అటాక్ 2001, కాందహార్ హైజాక్, రెడ్ ఫోర్ట్ మీద అటాక్, జేకే అసెంబ్లీ, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ మీద, అక్షర్ధామ్ మీద, ఊరి మీద, పఠాన్కోట్ మీద, పుల్వామా మీద, పూంచ్ మీద, ఇవి నిన్న పహల్గాం మీద, ఇవన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగినాయి. చిన్న చితక ఇంటర్నల్ బాంబులు ఇంకా మిగతా పార్టీ వెళ్ళినప్పుడు జరిగినాయి, కానీ వీళ్ళు ఉన్నప్పుడు మాత్రం పెద్ద పెద్దయే జరిగినాయి. అంటే జనాలు ఇది మనము ఇట్లాంటివి ఇంత అన్యాయం ఇవన్నీ కూడా పాకిస్తాన్ వాళ్ళు చేసినాయి. ఇంట్లో ఒక్కటి కూడా వేరే వాళ్ళు చేసింది ఏమి లేదు. ఆఫ్ఘనిస్తాన్ ఒకటి, అది కూడా పాకిస్తాన్ కూడా ఇన్వాల్వ్ అయ్యింటాడు ఎన్నో కాడ సబ్జెక్ట్ కరెక్షన్. కానీ మిగతా మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ మనకి జరిగినవి అన్నీ కూడా ఈ పాకిస్తాన్ నుంచి జరిగినాయి. మరి ఇంత జరిగిన తర్వాత మనం ఇప్పుడు అఖండ భారత్ అని చెప్తా ఉంటాం, మనం విశ్వగురు అని చెప్తా ఉంటాం, మనం అన్నీ చెప్తా ఉంటాం. మనం చివరికి ఏం చేసినాం, ఏ సముద్రాలు దాటి వచ్చి ఇంటి ముంగట మురికల్లో పడ్డట్టు తయారైంది ఇప్పుడు మన సంగతి. ఎందుకంటే ఈ మాట చెప్పడానికి రీజన్ ఏంటంటే 3 రోజుల యుద్ధాన్ని ఆపేదే ఆలోచన ఉంటే మనం ముందుకెళ్ళినట్టు. ఎందుకు ముందుకెళ్ళినట్టు, ఎవరికి గౌరవం ఇవ్వడానికి ఇది? సో ప్రజలారా, నేను ఇది ఇక్కడ ఆపేస్తూ ఉన్నాను. మీకు వీలైతే ఇంకా దీని మీద కమెంట్స్ పెట్టాలనుకుంటే మీరు ఎట్లాంటి కమెంట్స్ అన్నీ పెట్టుకోవచ్చు. బట్ ఐ జస్ట్ వాంట్ టు రిపోర్ట్ ఇట్ అండ్ ఐ వాంట్ టు స్టాప్ ఇట్ రైట్ హియర్. థ్యాంక్ యూ.